వెల్కమ్ టు PM7 పాలిటిక్స్. ఏపీలో వైసీపీ ఓటమి తర్వాత నియోజకవర్గానికి దూరమైన ఆ నేత ఇప్పుడు తిరిగి యాక్టివ్ అవ్వడానికి తెర వెనుక చక్రం తిప్పుతున్నారట. ఘోర పరాజయం తట్టుకోలేక ఓట్ల కౌంటింగ్ రోజే ఫ్యామిలీతో సహా బిచాన ఎత్తేసిన ఆయన ఇంతకాలం ఎక్కడ ఉన్నారో కూడా అక్కడ ప్రజలకు ఆచూకీ లేకుండా పోయింది. దాంతో ఆయన తిరిగి సొంత సెగ్మెంట్ కి తిరిగి వస్తారా లేదా అన్న చర్చ మొదలైంది. ఇప్పుడు ఆ చర్చకు ఫుల్ స్టాప్ పెట్టే పనిలో పడ్డారంట. సొంత క్యాడర్ను కాపాడుకుంటూ తానేమిటో నిరూపించుకోవడానికి తెర వెనుక వ్యూహాలు పన్నుతున్నారంట. ఇంతకి ఎవరా మాజీ ఎమ్మెల్యే? ఆయన రీయాక్టివ్ అవ్వడానికి ఏ నియోజకవర్గంలో పావులు కదుపుతున్నారు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నోటి దూకుడుతో అత్యంత వివాదాస్పదమైన నేతగా పాపులారిటీ సొంతం చేసుకున్న మాజీ ఎమ్మెల్యే. టీడీపీ నుండి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి విజయవాడ ఎంపీగా పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు. తర్వాత గన్నవరం టీడీపీ ఎమ్మెల్యేగా వరుసగా 2 సార్లు విజయం సాధించారు. 2019లో రెండోసారి గెలిచాక టీడీపీ అధికారంలోకి రాకపోవడంతో తన దారి తాను చూసుకొని వైసీపీ పంచకు చేరారు. మళ్లీ వైసీపీని అధికారంలోకి వస్తుందన్న ధీమాతో టీడీపీ ముఖ్య నేతలపై ఇష్టానుసారం నోరు పారేసుకుంటూ చెలరేగిపోయారు. గత ఎన్నికల ఓట్ల కౌంటింగ్ రోజు పోలింగ్ సరళిని గమనించి కౌంటింగ్ కేంద్రం నుండి మధ్యలోనే మాయమయ్యారు. అటు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కూడా ఘోర పరాజయం పాలవటంతో నియోజకవర్గానికి దూరంగా క్యాడర్ కి అందుబాటులోకి లేకుండా పోయారు. ఎంతలా అంటే ఆయన ఎక్కడున్నారా అని అధికార పార్టీ నేతలు ఆరా తీసినా కూడా ఆచూకీ దొరకలేనంత. మధ్యలో ఒకసారి తాడపల్లిలో జిల్లా వైసీపీ సమీక్ష సమావేశానికి హాజరైన ఆ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నానిలతో కలిసి మీడియా ముందుకు వచ్చినప్పటికీ మాట్లాడకుండానే గాయబైపోయారు. వల్లభనేని వంశీ కోసం 7 నెలలుగా ఇటు సొంత పార్టీ నేతలు అటు అధికార పార్టీ నేతలు ఎంత ఆచూకీ తీసినా ఎక్కడ ఉన్నారో కూడా కనిపెట్టలేకపోయారు. టీడీపీ ముఖ్య నేతలతో పాటు చంద్రబాబు ఫ్యామిలీపై ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకున్న వల్లభనేని వంశీపై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహంతో రగిలిపోయారు. ఎన్నికల ఫలితాలు వెలువడగానే విజయవాడలోని ఆయన ఇంటిపై దాడికి కూడా ప్రయత్నించడంతో పోలీసులు ఎంటర్ అయి పరిస్థితిని చక్కదిద్దాల్సి వచ్చింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో A71 గా వంశీని ఎలాగైనా అరెస్టు చేయాలని పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేసినా ఆయన దొరకలేదు. ఆ కేసులో వంశీ మినహా అందరినీ పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. అయితే వంశీ మాత్రం ఎక్కడ ఉన్నారో అటు పోలీసులకు ఇటు టీడీపీ నేతలకు అంతు చిక్కట్లేదు. ఆ క్రమంలో వంశీ రాష్ట్రాన్ని దాటి విదేశాలకు వెళ్లారని ప్రచారం జరిగితే మరికొంతమంది మాత్రం పక్క రాష్ట్రాల్లో తలదాచుకున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అటు చూస్తే 2019 ఎన్నికల్లో వంశీపై వైసీపీ నుండి పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు గత ఎన్నికల్లో టీడీపీ నుండి పోటీ చేసి ఘన విజయం సొంతం చేసుకున్నారు. ఇటు వంశీ కనిపించకుండా పోవటంతో గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ అనాథలా తయారైంది. అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాలు, దౌర్జన్యాలకు సంబంధించి వంశీ అనుచరులు అరెస్ట్ అవుతున్నా పట్టించుకునే దిక్కే లేకుండా పోయింది. ఆ ఎఫెక్ట్ తో సొంత పార్టీ శ్రేణుల నుండి వస్తున్న విమర్శలకు ఇప్పుడు తెర వెనుక ఉండే సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నారంట వంశీ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గన్నవరం నియోజకవర్గంలో పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. వరుస అరెస్టులతో వైసీపీ శ్రేణులు బెంబేలవుతున్నారు. వంశీ కూడా అరెస్టు భయంతోనే పలాయనం చిత్తగించాలన్న ప్రచారము జరుగుతుంది. ఇప్పుడు ఆ ప్రచారానికి సైలెంట్ గా చెక్కి పెట్టే ప్రయత్నం చేస్తున్న వంశీ గన్నవరం నియోజకవర్గం వైసీపీలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారని ఆయన అనుచరులు అంటున్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో 89 మంది నిందితులను చేర్చగా అందులో వంశీ కూడా ఒక నిందితుడు. అయినా వంశీ మిగిలిన వారికి ఏ రకమైన సహాయ సహకారాలు అందించలేదని వైసీపీ వర్గాలు ఆగ్రహంతో ఉన్నాయి. నోరు జారి వంశీ చేసిన విమర్శలు అప్పట్లో పెద్ద కలకలమే రేపాయి. వంశీ ప్రోద్బలంతో గన్నవరం నియోజకవర్గంలో జరిగిన దాడులకు ప్రస్తుతం వైసీపీ శ్రేణులు మూల్యం చెల్లించుకుంటున్నాయి. వంశీ సైతం కేసులు చట్టంలో ఇరుక్కుపోయారు. దాంతో ఆయన నియోజకవర్గానికి ముఖం చాటేస్తున్నారు. అయితే దీర్ఘకాలం కేడర్ కు అందుబాటులో లేకుండా పోతే రాజకీయంగా అసలుకే ఎసరు వస్తుందనుకున్నారో ఏమో వంశీ తిరిగి యాక్టివ్ అవ్వటానికి గ్రౌండ్ ప్రిఫరెన్స్ చేసుకుంటున్నారంట. తనతో పాటు వైసీపీ వారిపై పెట్టిన కేసులకు సంబంధించి న్యాయ నిపుణులతో చర్చిస్తూ వాటి నుండి బయటపడే పనిలో ఉంటున్నారంటున్నారు.